పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రామగుండం రీజియన్ 1, 2, 3లో 12,824 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా 13 కార్మిక సంఘాలు గుర్తింపు కోసం ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఉదయం నుండి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసినప్పటికీ కోర్టు వివాదాలతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ బుధవారం సింగరేణి వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా కార్మిక సంఘాలు పోలింగ్ కేంద్రాలకు వెలుపల ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, పనిచేసే యూనియన్ను గెలిపించాలని ఈ సందర్భంగా నాయకులు కార్మికులను కోరారు. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 11 పోలింగ్ కేంద్రాల్లో 2-3 పోలింగ్ కేంద్రాలు నేను మా జీఎం గారు చూడడం జరిగింది. ఇప్పటికే ఒక 10% పోలింగ్ పూర్తవుతూ ఉంది. సాయంత్రం వరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. 7 గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. చాలా దురదృష్టం ఏంటంటే సింగరేణి కార్మికులకి ఇవాళ అన్నీ కూడా తాగుడు తినుడు అన్నీ బాగా నేర్పింది ఏఐటీసీ, ఐఎన్టీసీ. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరి దగ్గర దోచుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు. కార్మికుల హక్కులన్నీ కూడా యాజమాన్యానికి తాకట్టు పెట్టి బ్రోకర్లుగా తయారై ఇలా డబ్బులు సంపాదించి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఇంకా ముఖ్యమైందంటే అసలు ఏఐటీసీ, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒకటైనరు. ఇంతకన్నా దరిద్రమైన అభియోగం ఇంకా ఏది ఉండదు. వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. ఈ దొంగలు ఎక్కడ ఇంకెవరిని దోచుకుంటారు అనుకుంటాను వీళ్ళు. నిన్నటి దాకా మేమే పోర్టులో ఉంటామని చెప్పారు టీఆర్ఎస్ అనుబంధ సంఘం. కానీ ఇవాళ రాత్రే లక్షల రూపాయలు ఏఐటీసీ దగ్గర తీసుకొని ఇవాళ టీజీబీ కేసు వాళ్ళు ఇలా ఏఐటీసీకి సుఖగుర్తుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సిఐటికి స్వచ్ఛందంగా మొత్తం 5 డివిజన్లు గెలవబోతున్నాం. RG1లో ఎర్రజెండా ఎగరేయబోతున్నాం. ఖచ్చితంగా సిఐటి సూర్య గుర్తుకేసి అందరూ ఓటేయాలని చెప్పి మొత్తం సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం.